नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। रमाबाई आंबेडकर जयंती मोठ्या थाटात साजरी, त्यांचा जीवन इतिहास माहीत असणे आवश्यक आहे असे म्हणणारे वक्ते। कंदी मौना श्रीनिवास रेड्डी यांनी लग्न समारंभाला हजेरी लावली। नवविवाहित जोडप्यांना भेटवस्तू देऊन आशीर्वाद दिला। आजच्या सविस्तर बातम्या। गरीब कुटुंबातून आलेले, स्वतःच्या प्रयत्नातून मोठे झालेले, 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अविरतपणे सुरू आहे। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले। त्याचाच एक भाग म्हणून हा अन्नदानाचा कार्यक्रम आजही सुरूच आहे। शहरातील प्रजासेवा भवनमध्ये त्यांच्या कॅम्प ऑफिसमध्ये दररोज अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे। నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు। పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు। ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న। ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న। కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుత కంది సీనన్న మాకు నువ్వే కొండంత। బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం। బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం। పేదల గుండెకు సప్పుడువే మా సీనన్న, నిరుపేదల ఇంటికి పండగవే కంది సీనన్న। అన్నా అంటే ఆపదలో నీడగా నిలబడతావు, నేనున్నానంటూ ధైర్యంగా। राज्य घटना निर्माते डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या पत्नी रमाबाई आंबेडकर यांच्या 128व्या या जयंती सोहळ्याचे आयोजन आदिलाबाद शहरातील कैलासनगर येथील अशोक बुद्ध विहार येथे शुक्रवारी मोठ्या थाटात करण्यात आली। रमाबाई आंबेडकर महिला मंडळाच्या अध्यक्षतेखाली झालेल्या या सोहळ्याला मोठ्या संख्येने बौद्ध उपासक व भाविक उपस्थित होते। प्रथम मेणबत्त्या प्रज्वलित करून रमाबाई आंबेडकर यांच्या प्रतिमेस पुष्पहार अर्पण करण्यात आला। त्यानंतर त्यांनी बुद्धांना वंदन केले। यावेळी बोलताना आर्य संघ मित्र हे म्हणाले की रमाबाई आंबेडकर यांनी अनेक त्याग केले आहे आणि जातीभेदाविरुद्ध लढणाऱ्या या आंबेडकरांच्या पाठीशी, पतीच्या पाठीशी त्या उभा राहिल्या आहे आणि त्यांची जीवन कथा जाणून घेण्याची गरजही आहे। तर त्या सर्वांसाठी प्रेरणास्थान असल्याचेही त्यांनी म्हटले।
इकडे बघा, हात लावा तिकडे बघा कॅमेरा इकडे बघ माता रमाईचा हात लावा एक बार डालो 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 पूरे माता रमाईचा विजय असो माता रमाईचा विजय असो सर का मागे इकडे बघा स्लोगन देव आई जरा डालो बोल माते रमाईचा डॉक्टर बाबासाहेब जय भीम त्रिशरण पंचशिलानी नमो तस्स भगवतो अरहतो सम्मा सम्मामि धम्मं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं नाम्नि तृतीयंपि धम्मं पाणातिपाता ఆదిలాబాద్లోని అశోక బుద్ధ విహార్లో రమాబాయి యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి భార్య ఆమె యొక్క జయంతి సందర్భంగా ఉత్తమ ఇల్లాలైనటువంటి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఉత్తమ ఇల్లాలు రమాబాయి అంబేద్కర్ గారు. ఆమె జీవన చరిత్రలో ఏ రోజు కూడా సుఖంగా అన్నం తిని నిద్రపోలేదు. ఏనాడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేద ప్రజాధికారిని చూసి ఈ ప్రజలు ఏ విధంగా మూగజీవులాగా బ్రతుకుతున్నారో కానీ వాళ్ళు అలా బ్రతకకూడదని అహర్నిశలు నిద్ర లేకుండా బ్రతికిన మహావ్యక్తి భార్య. ఆమె కూడా ఏనాడు నా భర్తకు ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయనకు జీవితాంతం కూడా సుఖంగా బ్రతకాలని కోరుకుంటూ అలాంటి ఉత్తమ ఇల్లాలు ప్రతిరోజు పూజ చేయడం జరుగుతుండే ఆయన కోసం. అలాంటి ఉత్తమ ఇల్లాలు జయంతి 128వ జయంతి చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఆమె యొక్క జీవన చరిత్రలో అనేక కష్టాలు చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉత్తమ చదువుల కోసమే లండన్ వెళ్ళినప్పుడు కూడా బాయ్కాల్ బజార్కు వెళ్ళి పేడ తీసుకొచ్చి పిడికలు వేసి ఆయన యొక్క కష్టాలను తన భుజస్కంధాలపైన వేసుకొని సాహెబ్ గారు మన ప్రజానికాని సుఖం కోసం మీరు తప్పక చదివి వారి కష్టనిష్టాలను నువ్వు ముందుకు తీసుకుపోయి మన సమాజానికి వెలుగు చూపించాలని చెప్పిన ఉత్తమ ఇల్లాలు. అలాంటి ధైర్యశాలి దిశాలి అయినటువంటి రమాబాయి గారు ఆమె ఒక పూట తింటే ఇంకో పూట తినకపోతుండే తన కుటుంబ పరివారంతో ఉమ్మడి కుటుంబం. అలాంటి ఉత్తమ ఇల్లాలు చాలా చక్కని చరిత్ర గల స్త్రీ, ఈ భారతదేశ చరిత్రలో ఉన్నట్టు ఉత్తమ స్త్రీ. ఆ స్త్రీ యొక్క ఈనాడు ఎందరో మంది మహిళా దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి ఉత్తమ ఇల్లాలు తన భర్తకు ఎలాంటి సేవ చేయగలిగింది, భర్త అనే పదానికి ఎలాంటి ఆలోచన ఇచ్చింది, ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या पत्नी कंदी मौना श्रीनिवास रेड्डी यांनी आपुलकीने आमंत्रित केलेल्यांच्या विवाह सोहळ्याला हजेरी लावली. त्यांनी नवविवाहित जोडप्याला आशीर्वाद दिला आणि भेटवस्तूही दिल्या आणि त्यांना नवविवाहित जीवनासाठी शुभेच्छाही दिल्या.
आदिलाबादमधील हा क्षयमुक्त जिल्हा बनवण्याच्या उद्देशाने आम्ही शिबिरे घेऊन आरोग्य चाचण्या घेत आहोत, असे अंकोली प्राथमिक आरोग्य केंद्राचे वैद्यकीय अधिकारी डॉक्टर सरफराज यांनी सांगितले. आदिलाबाद ग्रामीण मंडळातील अंकोली या रुग्णालयाअंतर्गत बंगारगुडा अल्पसंख्याक निवासी मुलींच्या शाळेत 100 दिवसीय टीबी कार्यक्रमाचा एक भाग म्हणून शुक्रवारी जनजागृती परिषदेचे आयोजन करण्यात आले होते. मोबाईल क्षय किरण वाहनातून गावातील लोकांचे क्षय किरण घेण्यात आले व आरोग्य तपासणीही करण्यात आली. जिल्हा वैद्यकीय अधिकारी डॉक्टर नरेंद्र राठोड यांनी भेट देऊन हे देखरेखही केली. यावेळी त्यांना अनेक सूचनाही देण्यात आल्या. या कार्यक्रमात पर्यवेक्षिका शकुंतला, MLHP कृष्णवेणी, आरोग्य कर्मचारी जी श्रीदेवी यांनी सहभाग घेतला. नल्ला ईश्वर रेड्डी, पॉवर प्रेसिंग आणि लॅब टेक्निशियन सामी आदी सहभागी झाले होते. आदिलाबाद जिल्ह्यात रोजगार हमी योजना अंतिम करण्यात आलेली आहे. तर या ग्रामीण भागातील स्थलांतर रोखण्यासाठी केंद्र सरकार राष्ट्रीय ग्रामीण रोजगार हमी योजना राबवणे अत्यावश्यक आहे असे म्हणाले. तर ते तयारही केले. जिल्ह्यातील 20 मंडळांमध्ये 234.13 कोटी रुपये खर्च करून 46.62 लाख या कामकाजाचे दिवस निर्माण करण्याचा निर्णय घेण्यात आलेला आहे. त्यासाठी मजुरांना दिवसाला 300 रुपये मिळावेत असा आराखडा तयार करण्यात आलेला आहे. हाती घेण्यात येणाऱ्या कामात जलसंधारणा ही प्रथम प्राधान्य दिले जाईल. तर पावसाच्या पाण्याचे संवर्धन आणि भूगर्भातील पाण्याची पातळी वाढण्यासाठी बंधारे, वॉटरशेड, चेक बंधारे, तलावातील गाळ काढणे, पीक कालवे, जलकुंभ बांधणे ही कामे हाती घेण्यात येणार असल्याचेही सांगितले. तसेच बापूजींच्या या जयंतीनिमित्त जिल्ह्यातील 2 ऑक्टोबर ते 31 डिसेंबर या कालावधीमध्ये प्रत्येक पंचायतीमध्ये येत्या आर्थिक वर्षात या हाती घेण्यात येणाऱ्या कामाची ओळख करून देण्यासाठी ग्रामसभा घेण्यात आल्या. तर लोकांना भागीदार बनवले गेले आणि हाती घेण्याची कामे निवडली गेली. सर्व कामगार रोजगार हमीच्या या कामात गुंतले जातील.
आंतरराष्ट्रीय कबड्डी महासंघाचे संचालक जगदीश्वर यादव म्हणाले की जिल्ह्यातील कबड्डीच्या विकासासाठी योग्य त्या उपाययोजना केल्या जातील। राज्यस्तरीय कबड्डी स्पर्धेचा समारोप समारंभ शुक्रवारी स्थानिक इंदिरा प्रियदर्शनी मैदानावर पार पडला। सूर्यपेठ आणि नलगोंडा यांच्यात या अंतिम सामना झाला तेव्हा सूर्यपेठ संघ विजेता ठरला। विजेत्यांना गौरवित करण्यात आले आणि बक्षिसे देण्यात आली। तर यावेळी आंतरराष्ट्रीय कबड्डी महासंघाचे संचालक जगदीश्वर यादव म्हणाले, खेळात जिंकणे स्वाभाविक असून पराभूत झालेल्यांनी अधिक मेहनत करून चांगले निकाल मिळवावेत। जिल्ह्यातील खेळाडूंनी कबड्डीमध्ये उत्कृष्ट कामगिरी करावी यासाठी योग्य त्या उपाययोजना केल्याही जातील। तर त्यांनी जिल्ह्यात भारतीय क्रीडा प्राधिकरण केंद्र स्थापन करण्यात सकारात्मक प्रतिसाद दिला। So once again, మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు కూడా బలపడాలని తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం। మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి। 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి। అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది। సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది। మరి ఇంకొక అదృష్టం ఇవాళ మేము రావడం జరిగింది। నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో। అనా మనకు ఒక అవకాశం ఉంది, ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసమని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు। ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది। సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టు ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నట్టు క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలా మంది ఉన్నారు। కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లాకు అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది। మరి అది తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది। ఎందుకంటే మా చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు కూడా మా చైర్మన్గా ఉన్నారు। వారి ప్రోద్బలంతో తప్పకుండా దీన్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం। ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మంది అమ్మాయిలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది। మరి రాబోయే కాలంలో ఆదిలాబాద్ కూడా ఈనాడు అంటే ఆదిలాబాద్ను మనం ఫైనల్లో చూడలేకపోయాం కదా। సో నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సీ ఆదిలాబాద్ ఇన్ ద ఫైనల్స్ అనే ఉద్దేశపూర్వకంగా పనిచేయాలనే उद्देशंतोने दानी కూడా తీసుకొస్తా ఉన్నాం। तेलंगणा राज्य सरकारने निवडणुकीत दिलेल्या या आश्वासनानुसार रैत भरोसा निधी शेतकऱ्यांच्या खात्यात जमा केलेले आहे। सीएम रेवंत रेड्डी यांनी 26 जानेवारी रोजी या योजनेची औपचारिक सुरुवात केली। दुसऱ्या दिवशी आदिलाबाद जिल्ह्यात 17 मंडळातील प्रत्येक गावात तर शेतकऱ्यांना खात्यात रोख रक्कम जमा करण्यात आली। पुन्हा अशा वेळी जेव्हा उर्वरित शेतकरी रैत भरोसाच्या पैशाची वाट पाहत आहे, 1 एकर क्षेत्रात शेती करणाऱ्या शेतकऱ्यांना गुंतवणूक सहाय्य अंतर्गत ही रक्कम जमा करण्यात आलेली आहे। जिल्हाभरात 8,311 शेतकऱ्यांसाठी 3.52 कोटी निधी जमा झालेला आहे। त्यामुळे शेतकऱ्यांमध्ये आनंदाचे वातावरण आहे। असे असले तरीही सरकार शेती नसलेल्या जमिनींसाठी शेतकरी विमा योजना राबवत नाही। गेल्या महिन्याच्या 15 ते 20 तारखेपर्यंत कृषी आणि महसूल अधिकाऱ्यांनी संयुक्तपणे क्षेत्रस्तरीय सर्वेक्षण केले। जिल्ह्यातील 2036 एकर जमीन शेतीयोग्य नसल्याचे आढळून आले। तर त्या जमिनीसाठी ही योजना बंद केल्याने सरकारचा एका हंगामासाठी 1.22 कोटी रुपयांचा निधी हा वाचणार असून 1 एकर ते 2 एकर पर्यंतचा निधी लवकरच शेतकऱ्यांच्या खात्यात जमा होणार आहे। मात्र तो कधी प्रदर्शित होणार आहे हे अद्यापही स्पष्ट झालेले नाही।
निर्मल जिल्हा केंद्रातील श्री राजा श्यामला मंदिरात 9 दिवस चालणारा या नवरात्र उत्सवाची शुक्रवारी सांगता झाली। मंदिराचे संस्थापक शिवराज योगी कृष्ण स्वामीजी म्हणाले की दरवर्षी हा नवरात्र उत्सव संपूर्ण दिमाखापणे आयोजित करण्याची परंपरा बनलेली आहे। जगाचे कल्याण व्हावे आणि त्या कुटुंबांना देवीची कृपा प्राप्त व्हावी या उद्देशाने 1 लाख कुटुंबांमध्ये हा उत्सव आयोजित करण्यात असल्याची माहिती समोर आलेली आहे। भूत बलिं कृत्वाहा कूष्माण्ड बलिं कृत्वाहा तच्चं विहोरावणीमहे हिरण्यपात्रमदोह पूर्णं धातुमुभ्यो सानिते एकधा ब्रह्मणो परते एकदैवेदमान ओम हे भूता రాజశ్యామలాంబికాయ నమః। నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి రాజశ్యామల దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా మొన్నటి నుంచి గత 9 రోజుల నుంచి శ్యామలాంబాదేవి నవరాత్రి ఉత్సవాలు మహావైభవపేతంగా జరగడము ఎంతో ఆనందదాయకము, ఎంతో శుభదాయకంగా మేము అనుకుంటున్నాం। లోక కళ్యాణార్థమై చేసినటువంటి సంకల్పంలో భాగంగా 1,00,000 గృహాలలో రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి, ప్రతి ఒక్కరికి శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని లోక కళ్యాణార్థమై చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా 1,00,000 గృహాలకి శ్యామల అమ్మవారి యొక్క ఫోటో, అమ్మవారి యొక్క కంకణము, అమ్మవారి యొక్క మంగళ అక్షితలు, కుబేర కుంకుమ, అదే విధంగా ఏ విధంగా చేసుకోవాలి, ఈ 9 రోజులు పూజాక్రతువు ఏ విధంగా చేసుకోవాలి భక్తులు అనే విధానాన్ని మన ఒక కరపత్రంలో రాసి అది కూడా దాంట్లో పెట్టి పంపించడం జరిగింది। एक तरुण सेल टॉवर चढतो आणि गडबड करतो। त्यांनी 4 तासाहून अधिक काळ गोंधळ घातला, तर शेवटी SI गणेशने चतुराईने वागले आणि त्या तरुणाला खाली आणण्याचा प्रयत्न केला। निर्मल जिल्ह्यातील बासारा मंडळ केंद्रात गुरुवारी रात्री ही घटना घडली। बसस्थानकाजवळील सेल टॉवरवर चढून त्याने दारूच्या नशेमध्ये हा गोंधळ घातला। स्थानिकांच्या माहितीनुसार पोलिसांनी घटनास्थळी पोहोचून तरुणाला खाली उतरण्याचा प्रयत्न केला। अखेर गावातील तरुणांनी या नरेशला खाली उतरवून पोलीस ठाण्यात नेले। మనం అందరం ఇటు డైవే ఆడ ఫోకస్ అంతా टोल प्लाझा कामगारांचे प्रश्न सोडवून त्यांच्या न्याय मागण्या पूर्ण कराव्या अशी मागणी CITUचे जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण यांनी केली। यासाठी शुक्रवारी पिपरवाडा टोल प्लाझा कामगारांसोबत बैठक घेऊन विविध समस्यांवर चर्चाही करण्यात आली। यावेळी अनेक ठराव मंजूर करण्यात आले। तत्पूर्वी CITUच्या ध्वजाचे अनावरण करण्यात आले आणि ते म्हणाले की केंद्र सरकारने राष्ट्रीय या मुद्रीकरण टोल प्लाझाचा भाग म्हणून कोटा आणलेला आहे, ज्यामुळे कामगार नोकरीची सुरक्षा गमवत आहे आणि असुरक्षिततेच्या या भावनाने काम करावे लागत आहे, अशी परिस्थिती ही आहे।
तर ते म्हणाले की एकीकडे किमान वेतन 26,000 देण्यासाठी आणि इतर समस्या सोडवण्यासाठी ते लढत असताना तर दुसरीकडे कर्मचाऱ्यांची संख्या ही कमी करण्याचा प्रयत्नही होत आहे. तर या कारवाईला आमचा विरोध आहे असे ते म्हणाले. कंपनी मालकांनी प्रतिसाद द्यावा, अन्यथा భవిష్యత్తుల సంఘర్షాची తయారీ కరు అసా ఇషారాही त्यांनी दिला. కార్మికుల సంఖ్యను కూడా కుదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా ఈ కంపెనీలను హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. టోల్ ప్లాజాలలో పనిచేస్తున్న కార్మికులందరినీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవి కల్పించిన తర్వాతనే టీఓటీని అమలు చేయాలి. లేని పక్షంలో మేము రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని, అదేవిధంగా సదరు కంపెనీలను కూడా ఉద్యోగులు అందరినీ యథావిధిగా కొనసాగించాలి. ఏదైతే వేతనాలు కొనసాగిస్తున్నారో ఆ వేతనాలకు 25% ఇంక్రిమెంట్ ఇచ్చి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवन मध्ये नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. रमाबाई आंबेडकर जयंती मोठ्या थाटात साजरी, त्यांचा जीवन इतिहास माहीत असणे आवश्यक आहे असे म्हणणारे वक्ते. कंदी मौना श्रीनिवास रेड्डी यांनी लग्न समारंभाला हजेरी लावली. नवविवाहित जोडप्यांना भेटवस्तू देऊन आशीर्वाद दिला. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.